హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. అయితే నేను చపాతి అండ్ ఎర్రపప్పు చేస్తున్నాను అనమాట. పిండి కలుపుకుంటున్నాను. పిండిలో ఆయిల్, కొంచెం ఉప్పు, కొన్ని పాలు, వాటర్ వేసి కలుపుకోవాలి. సాఫ్ట్గా అయితే చపాతీస్. పిండి ముద్ద కలిపేసుకొని ఇంకాసేపు పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ముద్దలు చేసుకుంటున్నాను చపాతీ ప్రిపరేషన్ కోసం. ఇంకా పప్పుకి రెడీ చేసుకుంటున్నాను. చపాతీ ఎర్రపప్పు కాంబినేషన్ బాగుంటుంది గైస్. అయితే పప్పు కూడా నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఈ స్టైల్లో మీరు ఎప్పుడు కూడా ట్రై చేసి ఉండరు, కొంతమంది చేసి ఉంటారేమో, కానీ నేనైతే ఈ విధంగా చేస్తాను పప్పు. ఇప్పుడు చపాతీ చేసేసుకుంటున్నాను. ఇంకా మా వారు ఈరోజు సండే కాబట్టి మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు ఇంకా నాన్ వెజ్ ఏం తీసుకొస్తారో మళ్ళీ తినేసి వెళ్తారనేసి ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను వంట. మా బాబు ఏమో ఆడుకుంటున్నాడు. ఇంకా మా బాబుకి కూడా చపాతీ తినిపిస్తాను ఇప్పుడు టిఫిన్. ఓకే, పెనం బాగా వేడైపోయింది. చపాతీ వేసేసాను. ఇంకా గైస్ చాలా సాఫ్ట్గా వస్తుంది చపాతీ అయితే. మీరు ఒకసారి ఇట్లాగా ట్రై చేసి చూడండి. సాఫ్ట్గా అసలు ఏ విధంగా కూడా గట్టిగా ఉండకుండా వచ్చేస్తుంది చపాతీ. స్మూత్గా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు కూడా సాఫ్ట్గా. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. నేను ఆయిల్ వేస్తాను చపాతీ వేసేటప్పుడు, నాకు అట్లా ఉంటేనే ఇష్టం చపాతీస్. పుల్కాస్ అయితే నాకు అంత తినాలనిపించదు. సో ఇప్పుడు పప్పు కడిగేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం చింతపండు, ఉల్లిగడ్డ, మిరపకాయలు, టమాటాలు, ఇంకా కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం ఆయిల్, వాటర్ ఇవన్నీ వేసి కలిపేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసాను. ఇంకా అదే ఉడికిపోతుంది. తర్వాత ఇంకా పప్పు అయిన తర్వాత లాస్ట్లో పోపు వేసి ఇంకా దించేయడమే. పప్పు రెడీ అయిపోయినట్టు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది పప్పు. ఎర్రపప్పు సింపుల్గా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది పప్పు. ఇట్లాగా కాకపోయినా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ బగారించి అన్ని ఆనియన్స్, టమాటో, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి కూడా లాస్ట్లో పప్పు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. అదొక రకమైన టేస్ట్, ఇదొక రకమైన టేస్ట్. ఈ రకంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా వారికి కూడా నచ్చిందనమాట పప్పు. ఇంకా తను తినేసి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు అవి కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తారు. ఇక్కడ నుంచి మాకు మార్కెట్ ఒక 10-15 మినిట్స్. సో